శ్రీమాత్రే నమః. ఇంట్లో దుష్టశక్తి ప్రవేశించింది అని తెలిపే సంకేతాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయంలో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్టశక్తి ప్రభావం పెరిగినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే ప్రతి సంఘటనను దుష్టశక్తితో ముడిపెట్టకూడదు. అయినప్పటికీ ఆధ్యాత్మికంగా చెప్పబడే కొన్ని సంకేతాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది, ఇంట్లో తరచుగా గొడవలు జరగడం. కుటుంబ సభ్యులు చిన్న విషయానికి కోపడడం, కుటుంబ సభ్యుల మధ్య అకస్మాత్తుగా అనుకోకుండా వాదనలు, ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటం నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. రెండవది, పూజ గదిలో దీపం తరచుగా ఆరిపోవడం, గాలి లేకపోయినా దీపం పదే పదే ఆరిపోవడం లేదా అగరబత్తి సరిగా వెలగపోవడం, ఇది ఆధ్యాత్మికంగా శుభసూచన కాదు. మూడవది, రాత్రి నిద్రలో భయంకరమైన కలలు రావడం. ఇంట్లో చాలామందికి వరుసగా భయంకరమైన కలలు రావడం, నిద్ర పట్టకపోవడం, నిద్రలో భయపడటం, అకస్మాత్తుగా మెలకువ రావడం వంటిది ఇంట్లో దుష్టశక్తి ప్రభావం ఉందని తెలిపే సంకేతం. నాలుగవది, తులసి మొక్క లేదా పవిత్ర మొక్కలు ఎండిపోవటం. సరైన నీరు సంరక్షణ ఉన్న తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి తగ్గింది అని దుష్టశక్తి ప్రభావం ఉంది అని తెలిపే సంకేతం. దేవుడు చిత్రపటాలు లేదా విగ్రహాలు పడిపోవడం, ఎటువంటి కారణం లేకుండా దేవుడి ఫోటోలు కింద పడిపోవడం లేదా పూజా వస్తువులు దెబ్బతినటం, అది అశుభ సూచకం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలిపే సంకేతంగా భావించవచ్చు. ఆరవది, ఇంట్లో భారంగా అనిపించడం. ఇంట్లో అడిగి పెట్టగానే మనసుకు ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడు మనసు బాధగా ఉండటం, భయం కలగడం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలిపే సంకేతం. ఏడవది, ఆర్థిక సమస్యలు వరుసగా రావడం, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, పనులు మధ్యలో ఆగిపోవడం వంటి పరిస్థితులు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలిపే సంకేతం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఇంట్లో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. తులసి మొక్కకు దగ్గర దీపం వెలిగించండి. వారానికి ఒకసారి ఇంట్లో కర్పూరం హారతి ఇవ్వండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా తొలగిపోతుంది. స్త్రీ సూక్తం, విష్ణు సహస్రనామం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇంటిని శుభ్రంగా గాలి వెలుతురు వచ్చేలా ఉంచండి. దేవుడి స్మరణ, సాత్విక ఆలోచనలు, నిత్యం పూజలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఓం నమః శివాయ. ఓం నమః పార్వతీపతే. హర హర మహాదేవ.